ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన దినములో, వారాంతపు దినమున వేకువనే రీతిగా ప్రభు పాద సముఖంలో ఉండి ఆయన నామాన్ని స్తుతించి గణపరచడానికి చక్కటి శ్రేష్టమైన సమయం మనందరికీ అనుగ్రహించారు. అందును బట్టి ప్రభు విలువైన శ్రేష్టమైన గణనామానికి మహిమ ప్రభావములు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ జనమంతటికి మన రక్షకుడైన యేసయ్య ఉన్నతమైన నామములో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను. మీరందరూ బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతోపాటు పాలుభక్షులు కండి వాక్యాన్ని ధ్యానం చేద్దాం, దైవ దీవెనలు పొందుకుందాం. బైబిల్స్ దగ్గరలోనే తెరచి చూడండి, లేని పక్షాన్ని చదివే మాట విని గ్రహించి వాక్యదానులు పాలుభక్షులు కమ్మని మనోచిస్తూ నేటి దిన ధ్యానవాక్యంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో మనందరికీ తెలిసిన మాట నేను చదువుతూ ఉన్నాను. సిలువను గూర్చిన వార్త రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మన కొరకు దీవించబడును గాక. తలలోంచి కన్ను మూసుకుని చిన్న ప్రార్థన చెప్దాం వాక్యం కొరకు. మహోన్నతుడు మీకు వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో నీ వాక్యం ధ్యానించడానికి నీ పాదముల దగ్గరకు వచ్చాము. ధ్యానించబోతుండగా నీ ఆత్మతో నింపండి, నడిపించి బలపరచండి. ఘనత మహిమ మీరు పొందండి. యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సుందర పిల్లలు చదివినటువంటి ఈ మాట మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి మాట కదా. చాలా సందర్భాల్లో విన్నాం. ఎందుకంటే పౌలు భక్తుడు ధైర్యం కలిగి సువార్త గురించి పలికిన ప్రతి మాట నేటి తరంలో ఉన్నటువంటి విశ్వాసులందరికీ చాలా ప్రోద్బలాన్ని ఇస్తుందనడానికి అతిశక్తి లేదు. సువార్త శక్తి ఏదైతే ఉందో అదే మన క్రైస్తవ జీవితాన్ని ప్రారంభిస్తుంది అనడానికి కూడా మనము సంశయము అవసరం లేదు. అప్పటి కాలపు రోమా రాజకీయ కేంద్రమైనటువంటి రోమా నగరవాసులకు ధైర్యంగా పౌలు చెప్తున్న మాట ఏంటంటే, సువార్తను గూర్చి నేను సిగ్గుపడేవాడని కాదు. ఎందుకనంటే నమ్మే ప్రతి వానికి కూడా రక్షణ కలగ చేయడానికి అది కేవలము దేవుని శక్తి అయి ఉందన్నాడు. మతనిష్ట కలిగినటువంటి యూదునికైనను, జ్ఞానిగా ఉన్నటువంటి గ్రీసు దేశస్థునికైనను, నిరక్షరాస్యుడైనటువంటి గిరిజనుడికైనను అది మనుషులందరికీ కూడా సమానంగా వర్తిస్తుందని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఎంతటి పవిత్రమైనటువంటి మత ఆచారమైనను, ఎటువంటి తర్కముతో కూడినటువంటి హేతువాదమైనను, బహు పురాతనమైనటువంటి మత విషయం నియమమైన కూడా ఏది కూడా ఒక మనుష్యుని రక్షించజాలదు అనేటువంటి సత్యాన్ని కూడా గమనించాలి. ఈరోజు దేవుడు స్త్రీ పురుషులను అందరినీ కూడా సమానంగా నిత్య రక్షణ అనుభవం నడిపించడానికి ఉపయోగించేటువంటి ఒకే ఒక శక్తి యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చినటువంటి సువార్త మాత్రమే. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానమును గూర్చిన వార్త ఒక చరిత్ర సత్యము మాత్రం కాదండి, అది బలమైన శక్తితో కూడినటువంటి సందేశం. అందుకే మాట సిలువను గూర్చిన వార్త రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. నిజంగా నమ్ముతున్నటువంటి ఎంతటి దుర్మార్గునికైనా కూడా అది తక్షణమే మార్పును అనుగ్రహిస్తుంది. సువార్త అనేది కేవలం ఒక కథనం కాదండి, అది ఒక వ్యక్తి, ఆయనే రక్షకుడైన క్రీస్తు వారు. హల్లెలూయా. రక్షించడానికి యేసుక్రీస్తు వారు దేవుని శక్తి ఉన్నాడు. ఆ విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదు. అపోసైనటువంటి పేతురు భక్తుడు సువార్తను అక్షయమైన విత్తనము అని అంటున్నాడు. ఇది జీవముతోనూ శక్తితో నిండి ఉంది. మనము తిరిగి జన్మించడానికి ఈ విత్తనమే కారణం. హల్లెలూయా. సర్వోన్నతుడైనటువంటి దేవుని శక్తి మరియను కమ్ముకున్నందువల్ల ఆమె గర్భముందు యేసుక్రీస్తు ప్రభువారు ఉద్భవించాడు. ఏమండి, కన్యకేందు క్రీస్తు జన్మించుట మానవరీత్యా అసాధ్యం. కానీ దేవుని శక్తి ఏదైతే ఉందో అది క్రీస్తు ప్రభువారి జన్మమునకు కారణమైన విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను. అయితే దేవునికి సమస్తము సాధ్యమే అనే సత్యాన్ని కూడా మనము నమ్మాలి. చూడండి, ఈ లోకంలో రక్షణ పొందలేనంత అటువంటి పాపి ఎవడు కూడా లేడు.
చాలా కష్టసాధ్యమైనటువంటి పరిస్థితుల గురించి మాట్లాడుతున్నప్పుడు శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారు అన్న మాట ఏంటంటే, అలాగైతే ఎవడు రక్షణ పొందుతాడు అని అడిగారు. వీళ్ళరా ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి సమాధానం ఏంటి శిష్యులకంటే, సమస్తమును దేవునికి సాధ్యమే, నమ్ము ప్రతివానికి సాధ్యం. హల్లెలూయా. రక్షణ ఒక గొప్ప విడుదలై ఉంది పిల్లరా. అది సాతాను బంధకముల నుండి, సాతాను చేతుల నుండి, సాతాను కట్లు విడిపించడానికి శక్తి ఉంది. సువార్త సందేశము ప్రజలందరికీ కలగబోయేటువంటి విమోచన యొక్క బహిరంగ ప్రకటన అది. అది బందీని చెరసాలలో నుండి రాజగృహంలోనికి తీసుకువెళ్తుంది సువార్త. హల్లెలూయా. అంతేకాకుండా అది పాపిని అగాధముల నుండి అత్యున్నత స్థితికి తోడుకొని వెళ్తుంది. వెళ్ళి క్రీస్తుతో పాటు పరమందు వారిని కూర్చుని పెడుతుంది ఈ సువార్త శక్తి. ఈ జ్ఞానమే జకర్యాను సంతోషభరితునిగా చేసి అతడు అత్యానందముతో విమోచన గురించి రక్షణ శృంగమును హెచ్చించుచు అనేటువంటి మాటను జ్ఞాపకం చేశాడు. ఇలా ఉదయకాల సమయంలో గమనించండి. ఉదయకాలం ధ్యానాలు కార్యక్రమంలో దేవుడు అద్భుతమైన మాటలు నీతో నాతో మాట్లాడుతున్నాడు. సిలువను గురించిన వార్త ఎప్పటికీ కూడా బలహీనం కాదండి. దినదినము మన అంతరంగ పురుషుడిని బలపరచడం ఒక బలమైన శక్తి అది. కనుక ఆ శక్తిని మనం ఏమాత్రం కూడా ఏం చేయకూడదంట, విడిచిపెట్టకూడదు. ఆ శక్తిని పొందుకుంటూ నిత్యం కూడా నూతనంగా ముందుకు వెళ్ళాలి. కనుక ఆ సువార్త శక్తిని పొందుకుని మనము దానిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయక, నశించిపోతుంది అనేక మందికి చాడు. ఎందుకంటే వాక్యం జ్ఞాపకం చేసి నశించడం అది వెర్రితనం. అది అలాంటి వారికి ఈ రక్షణ అనుభవం లేక ఈ శక్తి ఎంత బలిష్టమైనదో మనం తెలియజెప్పగలిగితే ఆ రక్షణ ఆనందాన్ని వాళ్ళు కూడా పొందుకుంటారు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయను గాక. తలలోంచి కన్ను మూసుకుంది ప్రార్థన చేద్దాం. మహాగణుడ మహోన్నతుడు మీకు వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో విలువైన నీ మాటలు విన్నాం. నిజమే నాయన, నీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు చేసిన శిలువ యాగం గురించినటువంటి వార్త, రక్షించబడిన మాకు శక్తి, నీవు ఇచ్చేటువంటి అద్భుతమైన శక్తి. ఆ శక్తిని అనేక మంది పొందుకోలేక ఆ వార్తను వెర్రితనంగా చూస్తున్నారు. కానీ మేమైతే ఆ వార్తను నమ్మి బలపడుతున్నాం, ఆత్మీయంగా బలపడ్డాం. ఆ ఆత్మీయ జీవిత విధానాన్ని అనేకులకు మాదిరిగా చూపించే క్రమంలో ఒకవేళ మేము వెనకబడి ఉన్నామేమో. అందుకే ఉదయకాల సమయంలో అందరికీ ఈ మాటలు మీరు వినిపింపజేసేందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమం మరింతగా బలపరచండి, ఆత్మతో నింపండి, మీరు మహిమ పొందండి. క్రీస్తు యేసు వారి ఉన్నతమైన నామములు అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడని నడిపించును గాక. ఆమేన్.